ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. భూముల ధరలు పెరిగిపోతున్నాయి. ఫ్లాట్లతో పాటు ఆఫీస్ స్పేస్ కు కూడా ఊహించని రీతిలో గిరాకీ ఉంటుంది. దీంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ప్రవేశించే వారి సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా సినీ, క్రీడా రంగాల ప్రముఖులు కూడా వారి ఆదాయాన్ని ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుగోలు చేసి రేట్లు పెరిగిన తర్వాత అమ్మేయటం లేదా రెంట్లకు ఇచ్చి అద్దెతో ఆదాయం ఆర్జించడం జరుగుతుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా అదే పని చేస్తున్నాడు. కోహ్లీ గురుగ్రామ్లోని తన 18,430 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను అద్దెకిచ్చాడు. ఇక్కడ వార్షిక అద్దె 1.27 కోట్లను తెలుస్తోంది. నెలకు 8.85 లక్షలన్నమాట. గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కంపెనీ మైండ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ కు కంపెనీకి దీనికి లీజుకిచ్చాడని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సిఆర్ఈ మ్యాట్రిక్స్ వెల్లడించింది. గురుగ్రామ్ సెక్టార్ 68లోని రీచ్ కమర్షియా కార్పొరేట్ టవర్ లో విరాట్ కోహ్లీకి మొత్తం 18,430 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 12 ఆఫీస్ స్పేస్లున్నాయి. మొత్తం 37 పార్కింగ్ స్లాట్లున్నాయి. కోహ్లీ దాదాపు దశాబ్దం కిందటే ఇక్కడ స్థలం కొనుగోలు చేయగా ఇటీవలే నిర్మాణం పూర్తయిందని వీటి గురించి తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఇప్పుడు రెంటల్ ఆదాయం కోసం ఆఫీస్ స్పేస్ ను అద్దెకిచ్చినట్లు వెల్లడించారు. అద్దె విషయానికొస్తే నెలకు చదరపు అడుగుకు అద్దె 48 లక్షలని తెలుస్తుంది. ఇక ఇప్పుడు స్టాంప్ డ్యూటీ కింద 3.83 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద 50,010 రూపాయలు చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను బట్టి తెలిసిందే. సెక్యూరిటీ డిపాజిట్ 57.19 లక్షలు. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ 2023 జూన్లోనే జరగగా 2024 మార్చి నుంచే ఈ డీల్ అమల్లోకి వస్తుందని పేర్కొంది సిఆర్ఈ మ్యాట్రిక్స్. కోహ్లీకి ఇప్పటికే గురుగ్రామ్లోని DLF-1 ప్రాంతంలో సొంత బంగ్లా ఉంది. ముంబై, అలీబాగ్ ప్రాంతాల్లోనూ ఆస్తులున్నాయి. ముంబై జుహు ప్రాంతంలోని తమ అపార్ట్మెంట్ను నెలకు 2.76 లక్షల చొప్పున 2022 అక్టోబర్లో అద్దెకిచ్చాడు కోహ్లీ. అంతకుముందు సెప్టెంబర్లో అలీబాగ్ ప్రాంతంలో 3,350 చదరపు మీటర్ల స్థలాన్ని 19.24 కోట్లకు కొనుగోలు చేసి ఇల్లు కట్టాడు. ఇటీవలే దాన్ని ప్రారంభించాడు.